భగత్ గారు ఆరంభ రోజుల్లో ముంబైలో, ఆ బొంబాయి పట్టణంలో వాళ్ళ అమ్మగారు, నాన్నగారు ఆయన్ని ఓడరేవులో విడిచిపెట్టేసి వెళ్ళిపోయినారు. సరే, ఆయన్ని విడిచిపెట్టి వెళ్ళాడు అనేది కరెక్ట్ అనుకోవటం అంత కరెక్ట్ కాదు. కానీ ఎందుకంటే వాళ్ళు రమ్మన్నారు. రమ్మంటే నేను సువార్త చెప్పాలి, అట్లయితే వస్తా అన్నాడు. అలా అయితే మాకొచ్చి సువార్త చెప్తాళ్లే, సరే అయ్యా నువ్వు చర్చికి పోయి మాకు చెప్పు, రోడ్డు మీద ఎవరికి చెప్పబాక అని చెప్పి అన్నారు. అప్పుడు వాళ్ళు ముందు వెళ్తున్నారు, భగత్ గారు వెనక్కి వెళ్తున్నాడు. ప్రభు చెప్పాడు, నాకంటే ఎక్కువగా తల్లినైనా తండ్రినైనా ప్రేమించువాడు నా రాజ్యానికి పాత్రుడు కాడు. ఆవిడికి ఆగిపోయినాడు. ఎందుకు ఆగిపోయినావంటే, దేవుడు నాకు మీతో రమ్మని చెప్పట్లేదని. ఇంక వాళ్ళు చాలా బాధపడ్డారు, వెళ్ళిపోయినారు. టీ తాగడానికి కూడా పైసలు లేని పరిస్థితిలో విడిచిపెట్టి వెళ్ళిపోయినారు. ఆయన దేవుని యొక్క రాజ్య సువార్త పుస్తకాలు ఈ చేత్తో ఇలా పట్టుకుని, ఈ మెడ వరకు ఇట్లా పెట్టుకుని ఒక్కొక్కటి సువార్త ఇచ్చుకుంటా బొంబాయి వీధులలో పేదవాళ్ళు మొదలుకుని ధనవంతుల వరకు 6 నెలలు సుమారు కష్టపడ్డాడు. 6 నెలల అనంతరం ఒక్క ఆత్మ కూడా రక్షణ పొందలేదు. అప్పుడు ప్రార్థన చేసినాడంట ఒకరోజు, ఎందుకైనా అయ్యా ఒక్క ఆత్మ కూడా రక్షణ పొందలేదు, 6 నెలలు ప్రయాసపడ్డాము అని చెప్తే, అప్పుడు ప్రభు చెప్పాడంట, నీవు సువార్త ప్రకటించావు, నా పనే చేశావు, కానీ నేను ఎల్లమన్న స్థలాలకు వెళ్ళావా, నేను పొమ్మన్న దారిలో పోయావా, పొమ్మన్న సమయమునికి పోయావా, నా ఆలోచన తీసుకున్నావా, నా మాట తీసుకున్నావా, ఒకసారి చెప్పని అడిగా అంట. సేవే కదా ఇది, నిన్ను అడగాల, మళ్ళా నీ ఆలోచన తీసుకోవాలా, మళ్ళా నేను చేసేది మంచి పనే కదా, మళ్ళా నీ ఆలోచన తీసుకోవటం ఏంటి, నువ్వు చెప్పింది చేయటం ఏంటి, నేను మారు మనసు పొందినాను కదా, మళ్ళా నువ్వు ఆలోచన నాకెందుకు, నువ్వు చెప్పింది నేనెందుకు, ఇంకా నేను అప్పటికే ప్రభులో ఉన్నాను కదా అంటే, లేదు నువ్వు పొలానికి వెళ్ళావు, పొలం పని చేసే నీవు యజమానుడు అంటాడు, ఈ పని చెయ్యి అంటాడు, ఇలా చెయ్యి అంటాడు, ఆయన చెప్పినట్లుగా మనం చెయ్యాలి. అక్కడ నువ్వు వెళ్ళి ఆయన పొలములో నువ్వు తోచినట్లుగా నువ్వు పని చేయడానికి లేదు, ఆయన ఇష్ట ప్రకారముగా చెప్తాడు, ఆ పని చేయాలి, ఆయన చెప్పినట్లు చేయాలి అని చెప్పాడు. చెప్తే నాకు అర్థమైంది. సరే ఏం చేయమంటావు, లేచి పొద్దున్నే ప్రార్థనలో గడుపు, ఏ దిక్కుకి వెళ్ళాలో నేను చెప్తా. ఇక 6 నెలల తర్వాత ప్రార్థన చేస్తున్నాడు పొద్దున్నే లేచి. ఒకరోజు చెప్పాడంట, నువ్వు సైనిక బజారు వెళ్ళన్నాడంట 10:30 గంటలకి. ఇదే టయానికి సైనిక బజారుకి వెళ్ళమంటే ఎండ టైము, ఆయనతో ఉన్న వాళ్ళకి చెప్పాడంట, సైనిక బజారుకి వెళ్ళమంటున్నాడు రండి అంటే, నిన్ను రమ్మంటే నువ్వు పో, మేము రాము ఈ ఎండలో అన్నారంట. నిన్ను రమ్మంటే నువ్వు పో, మేము రాము ఈ ఎండలో అన్నారంట. వాళ్ళు సహకరించలేదు. భగత్ గారికి బయటకు వచ్చాడు ఆ సువార్త పుస్తకాలు తీసుకుని. ఎవరికి చెప్పాలి ప్రభువా అని చెప్పి రోడ్డు మీదకి వచ్చి అడుగుతున్నాడు, ఎవరికి చెప్పాలి ప్రభువా, ఎవరికి సువార్త చెప్పాలి. ఎంతో మునుపు అట్లా అడగలేదు, ఇప్పుడు అడుగుతున్నాడు ఎవరికి చెప్పాలని. అంటే ఒక ఆయన ముందు నడుచుకుంటూ పోతున్నాడంట, అదిగో ఆయనకి చెప్పు అని చెప్పాడంట. ఆయన మానసికంగా శారీరకంగా శిథిలమైపోయి, ఆ ఎదురుగా ఒక నది ఉందంట, ఆ నదిలో పడి చచ్చిపోవడానికి ఆయన వెళ్తున్నాడంట. ఇప్పుడు ఆయన దగ్గరికి కలుసుకోమంటున్నాడు. ఆయన ఎందుకు వెళ్తున్నాడు తెలియదు. వెళ్ళి యేసు ప్రభు గురించి చెప్పాలి అనే భారంతో, అయ్యా 2 నిమిషాలు నాకు టైం ఇస్తావా అంటే, నీకు 2 నిమిషాలు టైం ఇట్టే నాకు అవకాశం లేదు, నేను వెళ్ళాలి, నన్ను వదిలిపెట్టన్నాడంట. నిన్ను వదిలిపెడతాను, నాకు 2 నిమిషాలు టైం ఇవ్వు. లేదు నన్ను వదిలిపెట్టేసి వెళ్ళిపోవాలి, కొంచెం నాకు దేవుడు చెప్తే వచ్చానయ్యా, 2 నిమిషాలు టైం ఇవ్వు, కొంచెం నేను కొన్ని మాటలు చెప్తాను అని అంటే, వదలవయ్యా నన్ను, నేను ఆ నదిలో పడి చచ్చిపోవడానికి పోతున్నాను అంటే, నువ్వు నదిలో పడి చచ్చిపోవడానికి వెళ్దుకొని కొన్ని మాటలు నేను చెప్పేది విన్న తర్వాత వెళ్ళు.
ఎప్పుడైతే దేవుని మాట చొప్పున వెళ్ళగలిగాడో, కొన్ని మాటలు సువార్త విన్నాడు. విన్న తర్వాత నదిలో దూకి సావు పోయి అన్నాడు. పో, ఇప్పుడు వెళ్ళి సావు. నీకోసం ప్రభు మరణిస్తే నువ్వు నీకోసం చచ్చిపోతానంటావేంటి? అయినా నువ్వు సావాలనుకుంటే పోయి సావు పో అన్నాడంట. నేను చచ్చిపోను, మీరు ఎక్కడి నుంచి వచ్చారు చెప్పండి అడ్రస్, నేను అప్పుడు ఎప్పుడన్నా వీలు కుదిరితే వస్తాను. అడ్రస్ చెప్పాడు. ఆ విధంగా ఆయన రక్షించబడ్డాడు. ఒకడు కాదు, అట్లా ఇక ప్రతిరోజు పని చేయడం మొదలుపెట్టాడు. దేవుడు ఏ దిక్కుకు వెళ్ళమంటే ఆ దిక్కుకు వెళ్ళడం నేర్చుకున్నాడు. ఇప్పుడు విస్తారంగా ఏమైనాడు, ఫలించడానికి దేవుడు ఆయనని వాడుకుంటూ వచ్చాడు. దేవునికి తగినట్లు మీరు నడుచుకొనుడి, తన రాజ్య మహిమకు మిమ్ము పిలిచెను.